నేను మీ మైజే ఈజ్ మహేజ్ ట్రావెలర్ ని. ముందుగా అయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ అయితే మలియాబంత్ అనే ఒక ఈవెంట్ కి అయితే వచ్చాం. ఇది వచ్చేసి ఒడిశా స్టేట్ లోని మల్కన్గిరి డిస్టిక్ లోని మల్కన్గిరి విలేజ్ లోనే జరుగుతుందన్నమాట. ప్రజెంట్ వచ్చేసి ఈ ఈవెంట్ వచ్చేసి ట్రైబల్ ఈవెంట్ అన్నమాట. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు లోనకి వెళ్దాం. చూడండి ఎలా ఉంది క్రౌడ్ అనేది ఇప్పుడు మీకు చూపెడతాను. ఆచరిపైన కనిపిస్తున్న అక్షరాలు వచ్చేసి ఒడియా అన్నమాట. ఒడియాతో అయితే మలియాబంత్ అనేసి రాశారు. ఈ మలియాబంత్ అనే ఈవెంట్ ని మాత్రం ఇక్కడ గవర్నమెంట్ అయితే నిర్వహిస్తుంది. చూస్తున్నారు కదా, జనాలు వచ్చి అయితే చాలా హెవీగా అయితే ఉన్నారు. లోనకి వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టేటట్టు అయితే ఉంది. జనాలను చూస్తుంటే మాత్రం చాలా సీమలు ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నారనమాట. అంత హెవీగా వచ్చారు. నేనైతే చాలా కష్టపడుతూ వీడియో తీసుకుంటూ లోనకైతే వెళ్తున్నాను. ఇంతమంది జనాల్లో ఎవరైనా కెమెరా పట్టుకొని వెళ్ళిపోతే ఇంకా అంతే సంగతులు. అందుకే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ అయితే లోనకైతే వెళ్తున్నాను. చూడండి మీరు కూడా ఎలా ఉన్నారు జనాల మధ్య నుండి అయితే చివరికైతే వచ్చేసాను. ప్రజెంట్ అయితే ఆర్కెస్ట్రా అయితే జరుగుతుంది. ట్రైబల్ సంబంధించిన ఈవెంట్ అని చెప్పేసరికి ఏమైనా ట్రైబల్ సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ అయితే వెళ్తున్నాను. కానీ ఎక్కడ ట్రైబల్ సంబంధించిన వస్తువులు అయితే కనిపించలేదు. ఇక్కడ చైన్లు, బట్టలు, గాజులు, డ్రై ఫ్రూట్స్ ఇలా రకరకాల వస్తువులు మన సూపర్ మార్కెట్ లో ఎలా దొరుకుతాయో అలా దొరుకుతున్నాయి. అనేక రకాల వస్తువులు ఇలా ఎగ్జిబిషన్ లో అయితే పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ గా చెక్కలతో తయారు చేసిన డిజైనింగ్ వస్తువులు ఇలా చాలా రకాల వస్తువులు ఉన్నాయి. అలా చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఒక వింత అయితే కనిపించింది. దాదాపు అయితే 100 రకాల పికిల్స్ అయితే ఇక్కడ కనిపించాయి. చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోయింది. కానీ చాలా రకాల పికిల్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ పెట్టిన ఎగ్జిబిషన్ లో అయితే అనేక రకాల వస్తువులు అయితే మనకు దొరుకుతాయి. దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. అనేక రకాలు అయితే దొరుకుతాయి. ఇది వచ్చేసి ట్రైబల్ కోసమే ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్వహిస్తది. ఈ రోజు అయితే ట్రైబల్ సంబంధించిన వస్తువులు అయితే లేవు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి దాదాపు 5 రోజుల వరకు అయితే నిర్వహిస్తారంట. 3 డేస్ వరకు అయితే అయిపోయింది. మనం వచ్చింది 4th డే అనమాట. ఇంకా 1 డే ఉంది. అంతకు ముందే ట్రైబల్ సంబంధించిన ఈవెంట్స్ అయితే జరిగిపోయినాయి అనేసి అన్నారు. ఈ మలియాబంత్ ఈవెంట్ ని మాత్రం చుట్టుపక్కల ఉన్న ట్రైబ్స్ అందరూ ఒక ప్లేస్ లో కలుసుకోవడానికి అయితే ఇది నిర్వహిస్తారంట. ఈ మలియాబంత్ అనే ఈవెంట్ ని ఇక్కడ ప్రభుత్వం. జనాలు మాత్రం వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. నేను చూసిన దాన్ని బట్టి ఈ రోజు అయితే దాదాపు అయితే ఒక 50,000 వరకు అయితే వచ్చి ఉండొచ్చు ఇక్కడ జనాలు. ఇవిగో కనిపించే మొత్తం అవే. చాలా రకాల వస్తువులు అయితే అమ్ముకోవడానికి అయితే పెట్టారు. నాకు మాత్రం ఇక్కడ మాత్రం ట్రైబల్ ఈవెంట్ కి వచ్చినట్టయితే లేదు. ఏదో ఒక షాపింగ్ మాల్ కి అయితే వచ్చినట్టయితే ఉంది. ట్రైబల్ సంబంధించిన కొన్ని గుడారాలు మాత్రం ఈవెంట్ మధ్యలో అయితే పెట్టారు. ఇవిగో చూడండి. ఒకప్పుడు అయితే ట్రైబ్స్ అయితే ఇలాంటి గుడారాల్లో అయితే నివసించే వాళ్ళు. చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారో. ఈ జనాల మధ్యలో అయితే ఒక అందమైన అమ్మాయిల గుంపు ఉంది. చూడండి ఎలా నిల్చొని ఉన్నారు. మనకి ఆకలేస్తే మాత్రం తినడానికి కూడా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. కానీ ఒరిస్సా ఫుడ్ ని మాత్రం మన తెలుగు వాళ్ళు మాత్రం తినలేరు. కారం ఉండదు, ఉప్పు ఉండదు, టేస్ట్ ఉండదు. మీరు ఎప్పుడైనా ఒరిస్సా వచ్చినట్టయితే ఆంధ్ర హోటల్ ఎక్కడైనా ఉంటే అక్కడ తినండి. నాకైతే ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించిందంటే ట్రైబల్ కోసం నిర్వహించినట్టయితే నాకైతే అనిపించలేదు. ట్రైబల్ కల్చర్ కనిపించలేదు, ట్రైబల్ వస్తువులు కనిపించలేదు నాకైతే. ఈ ఒరిస్సా ప్రభుత్వం మలియాబంత్ అనే ఈవెంట్ కి అయితే చాలా అమౌంట్ అయితే ఖర్చు చేసి అయితే ఉంటది. చాలా వరకు అయితే ట్రైబల్స్ పేరు చెప్పి ఇతరులు వాడుకుంటున్నట్టు నాకైతే అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మైజే ఈజ్ మహేజ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.